తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ దాని గురించిన విషయంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు మొన్నెప్పుడో వాటికి వచ్చిన ప్రతిస్పందనలపైన కొంతమంది కోపతాపాలు. అలాగే తాజాగా మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీ శాసనసభ్యుడు సుజనా చౌదరి చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఒక అభిప్రాయం ముఖ్యమైనది. ఈ రెంటికి ఉన్న సంబంధం, వీటి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఈ పూటకి ఇదే చివరి అంశం కూడా. లడ్డు నెయ్యి కల్తీ దీని మీద నేను చాలా విస్తారంగా మాట్లాడాను. ముందు నుంచి కూడా సూటిగా మాట్లాడుతున్నాను ఈ విషయంలో. సూటిగా అంటే ఒకరినే అనలేదని కొంతమంది కోపం ఉండొచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. అక్కడ జరిగినప్పుడు రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిందని చూడాలి. జరిగిన పొరపాటును అవినీతిని చక్కదిద్దాలి తప్ప దీన్ని మత కోణంలోకి తీసుకుపోకూడదు. అది నేను చెప్తూ వచ్చింది. సరే, ఇప్పుడు సిబిఐని వేశారు, సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అదంతా అయిపోయింది. తాజాగా ఒక ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ లడ్డు కల్తీ గురించి, ముఖ్యంగా కొవ్వు కలిసిందని ఇట్లాంటివన్నీ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. అలాంటివి చేయకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి, అలా ప్రచారాలు చేయకుండా అడ్డుకట్ట వేయండి అని అడిగితే అలాంటివి మేమేం చేయలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిజే సూర్యకాంత్ తర్వాత ఆ ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది ఆ విజ్ఞప్తిని. ఇంతవరకు ఓకే, నిజంగా ఎవరైనా చెప్తారు, అసలు మాట్లాడొద్దు అని ఎలా చెప్తుంది సుప్రీంకోర్టు అని. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఒక దర్యాప్తు సంస్థ, ఒక సిట్ ఉంది కదా, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే దాన్ని సమర్పించండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇంతవరకే చెప్తుంది ఒక మీడియా. మీరేమన్నా నిపుణుల, ఏం జరిగిందో మీరు ఎలా చెప్పగలరు అని సుప్రీంకోర్టు చెప్పింది, వ్యాఖ్యానించింది అని ఇంకో మీడియా చెప్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా అర్థం ఒకటే నిజానికి. అంటే జరిగిపోయింది అని చెప్పాలని కొంతమంది ఉద్దేశం, జరగలేదని చెప్పాలని ఒక ఉద్దేశం. కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ లేకపోతే ఎవరైనా ఎలా చెప్తారు? కాబట్టి సుప్రీంకోర్టు చెప్పాల్సిందే చెప్పింది. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఉదయం నుంచి నేను చూస్తున్నప్పుడు సుప్రీంకోర్టు అలా చెప్పలేదు, సుప్రీంకోర్టు తీర్పును వ్యాఖ్యలను కూడా వక్రీకరించారు అంటున్నారు. కాబట్టి నిజంగా ఏమంది, ఇది ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ మనం చూద్దాం. వాళ్ళకేమీ విషయాలతో సంబంధం లేదు కదా. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే అని నిన్న refused to entertain a bill urging action against individuals or organizations allegedly misleading through posters or public statements about the Tirumala Laddu, etc. సో టాప్ కోర్ట్ ఏమంది, మీరు రాజకీయాల కోసం ఇలాంటి పిల్స్ తీసుకొని వచ్చి దీన్ని రాజకీయం చేయకండి అని చెప్పింది. ఒక కమిటీ వేసాము, వాళ్ళు విచారిస్తున్నారు. అలాగే ఇంకో ఏకసభ్య కమిషన్ కూడా వేశారు, దాన్ని మీరు చూడండి. ఈ వార్తతో పాటు ఇది రిపోర్ట్ ఇచ్చినటువంటి ఏజెన్సీ గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ విషయం కూడా రాశారు. ఇవన్నీ ఓకే, కానీ నాణ్యత గురించి మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఏమైనా ఎక్స్పర్ట్సా అన్నది సుప్రీంకోర్టు అనలేదు అన్నది పొరపాటు. వాళ్ళు అన్నారు, we are not inclined to entertain this petition especially when the investigation is going on. సో విచారణ జరుగుతున్నప్పుడు మేము దీన్ని తీసుకోవాలనుకోలేదు అని చెప్పారు. దాంతోపాటు ఏమన్నారు, వై యూ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్, గో అండ్ టెల్ ది కమిషన్ అన్నారు వాళ్ళు. వై యూ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్, మీరెందుకు నిపుణులు అవుతారు అని. ఈ మీరు ఎందుకు నిపుణులు అవుతారు అనేది ఎవరికి వర్తిస్తుంది? పిటిషనర్కి వర్తిస్తుందని చెప్పొచ్చు. పిటిషనర్ చేసినటువంటి ఫిర్యాదుల సమయంలో మీరెందుకు అవ్వాలి, దానికోసం ఒక కమిషన్ ఉంది, ఆ కమిషన్ చూసుకుంటుంది కదా. ఇది కదా సుప్రీంకోర్టు అభిప్రాయం. ఇది ఇరుపక్షాలకు వర్తిస్తుంది కదా. కమిషన్ విచారిస్తుండగానే రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు ఎందుకు దాని మీద రెచ్చిపోయే ప్రకటనలు చేస్తున్నారు? టెండర్లు పిలిపించడము, ఉత్తర్వులు ఇవ్వడము, నెయ్యి కల్తీ గురించి మాట్లాడము, నాణ్యత గురించి చట్టసభలో చర్చించడం, అది వేరు, ఎవరు ఏ కోణం నుంచి చేసినా. కానీ కల్తీ అనే విషయం మీద ప్రత్యేకించి దర్యాప్తుకు కమిషన్ నియమించబడినప్పుడు, మళ్ళీ తాజాగా ఏకసభ్య కమిషన్ కూడా వేసినప్పుడు, వాళ్ళ నివేదిక వచ్చే లోపల రోజు ఉన్నత స్థానాల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు లేదా రాజకీయ పక్షాలకు నాయకత్వం వహించే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు?
సో వై హ్యావ్ యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్ అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న, ఇది కూడా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వేసిన ప్రశ్న. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇదేదో కొందరికే వర్తిస్తుంది, లేదా ఇది ఒకరికే చెప్పపెట్టనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్ గో అండ్ సబ్మిట్ టు ది కమిషన్ అంది. ఇప్పుడు ఎవరైనా అటైనా ఇటైనా మాట్లాడేవాళ్ళు తమకైనా ఆధారాలు ఉంటే ఆ కమిటీకి సమర్పించాలి, ఇంకా మానేయాలి. అంటే సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా ఈ తాడు పొంగడం లేని మాటలు మాట్లాడకండి, ఏమైనా ఉంటే కమిషన్కి ఇవ్వండి అని చెప్పింది. ఇది స్పిరిట్. ఇంకా దీంట్లో ఎవరైనా చెప్పేది ఏముంది? ఇప్పుడు నేను సుజనా చౌదరి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు, అందులో ఆయన కూడా ఖచ్చితంగా ఇదే చెప్తున్నారు. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా ఉన్నారు, సహాయ మంత్రిగా. ఆయన ఏమంటున్నారు? బాధాకరం, కానీ ఆ కల్తీ అట్లాంటిది ఏదైనా జరిగిందంటే మీరు గోప్యంగా విచారించండి, అంటే అంతర్గత విచారణ జరపండి, బహిరంగంగా శిక్షించండి. అంటే అంతర్గత విచారణ జరిపిన ఆ విషయం కోర్టుకు నివేదించాల్సిందే, కోర్టు శిక్ష వేసేది కోర్టు మాత్రమే కదా, కాబట్టి శిక్ష బహిరంగంగానే ఉంటుంది. కానీ దర్యాప్తు అంతర్గతంగా గోప్యంగా జరగాలి, దాని మీద రభస అనవసరం అన్నది సుజనా చౌదరి చెప్తున్న మాట. నిజంగా ఆయన బీజేపీలో ఉండి ఈ మాట చెప్తున్నారంటే మంచి విషయమే, అందరికి చెప్పింది అదే. ఎందుకు దీని మీద రోజు, అది కూడా ఒకసారి కాదు, ఏదో హఠాత్తుగా కాదు, చర్చ మొదలైందే బహిరంగంగా, చర్చ లోపల మొదలవలేదు కదా, ముఖ్యమంత్రి వాళ్ళ శాసనసభ పక్ష సమావేశంలో చెప్పడంతో కదా ఈ చర్చ మొదలైంది. కాబట్టి మొదలే బహిరంగంగా అయింది. తర్వాత అయినా కమిషన్ వచ్చాక ఊరుకోవాలి కదా, అది ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్షమైనా ఎవరైనా అధికారులైనా మీడియా అయినా దాని మీద తమ నెరేషనే ఒప్పుకోవాలి, తమ చెప్పేది నిజమని తేలాలి అన్న పద్ధతిలో పట్టుబడితే ఉపయోగం. సో సుజనా చౌదరి చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది ఇంచుమించు ఒకటిగానే ఉంది. కనీసం ఆ మాత్రం సంయమనం పాటించగలిగితే ఈ ప్రధాన రాజకీయ పక్షాలు అలాగే నాయకులు, భక్తులు, వీళ్ళతో విశ్వసించే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఇంకా దీని మీద మీడియాలో అలా చెప్పలేదు ఇలా చెప్పలేదు అనేవాళ్ళు ఒకసారి ఆధారాలు చూడటం చాలా మంచిది. అలాగే మీడియాలో విపరీతమైన చర్చలు పెట్టేవాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే వెళ్ళి ఆ కమిషన్లకు ఇవ్వడం చాలా మంచిది.